నమస్తే వెల్కమ్ టు డైట్ మెనూ. ఎలా అయితే మనం లైఫ్లో తీసుకునే చాయిసెస్ మన డెస్టినీని డిసైడ్ చేస్తాయో అలానే మనం తీసుకునే ఆహారం కూడా మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుందండి. అందుకే ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం అనేది ఎంతో అవసరం కదా. అందుకే దానికి హెల్ప్ అయ్యే బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో రెడీ అయిపోయింది ఇవాళ మన డైట్ మెనూ. ఈ వారం అంతా కూడా మనం పార్కిన్సన్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి. అదే పెద్దవాళ్ళలో మనం వణకడం లేదా నీరసం లేదా వీక్నెస్ ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా. సో ఆ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే దేనివల్ల వస్తుంది, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అసలు ఏ ఏజ్లో వస్తుంది, ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఇవాళ ఇంకా విషయాలు తెలుసుకోవాల్సింది ఉంది కాబట్టి లేట్ చేయకుండా రవ్లీని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ రవ్లీ. హాయ్ రవ్లీ. హలో రమ్య. సో ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను. ఇంట్రెస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మనం పార్కిన్సన్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. అండ్ దానిలో భాగంగా మనం చాలా టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. అయితే వీటిలోనే ఈ సిమ్టమ్స్లోనే మనకి చేతి వణకడం లేదా వీక్గా అనిపించడంతో పాటు గ్రిప్పింగ్ అది కూడా పోతుంది. అవును. వాళ్ళు ఏదైనా గ్లాస్ కానీ ఏదైనా హోల్డ్ చేయాలి, ఏదైనా గట్టిగా పట్టుకోవాలి అనుకుంటే వాళ్ళు పట్టుకోవాలి, ఆ పట్టుత్వం కూడా తగ్గిపోతుంది. సో అది తగ్గించుకునే అవకాశం ఏదైనా ఉందా? అంటే మసిల్ స్ట్రెంథనింగ్ లైక్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అంటే మసిల్ స్టిఫ్నెస్ ఉంటుంది అండ్ వాళ్ళకి మజిల్స్ కూడా చాలా వీక్ అయిపోతాయి. సో లైక్ కొద్దిగా మజిల్ స్ట్రెంథనింగ్ ఫుడ్స్ ఉంటాయి కదా, అవి ఇస్తే కొద్దిగా బెటర్. అండ్ ఈవెన్ అంటే ఎంత లైక్ మజిల్ స్ట్రెంథనింగ్ ఫుడ్ తీసుకున్నా కూడా అది మన నర్వస్ సిస్టమ్కి సంబంధించింది కాబట్టి లైక్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడం కష్టం. కానీ వీ హ్యావ్ టు ట్రై అవర్ లెవెల్ బేస్డ్ ప్రాపర్ ఫుడ్ ఇవ్వడం కానీ బ్యాలెన్స్డ్ ఫుడ్. అంటే లైక్ ఇనిషియల్గా ఒకవేళ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రాక్టీస్ చేయడంతో కొంచెం బెటర్ ఫీల్ ఉంటుంది, అంటే రిలీఫ్ ఉంటుంది అండ్ లైక్ అలవాటు అయిపోతారు అనమాట. అయితే నుంచునేటప్పుడు కూడా కాళ్ళు వణకడం అది ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం వాకింగ్ చేయాలన్నా ఏదైనా ఇబ్బంది ఉంది. ఒకవేళ వాకింగ్ చేస్తే కాళ్ళు వణుకుతుంటాయి, ఆ గ్రిప్ ఉండదు. చేయకపోతే వెయిట్ పుట్ ఆన్ అవ్వడం లేకపోతే ఇంకా హెల్త్ రిస్క్లు పెరగడం లాంటివి కూడా అవుతాయి. అలా ఎలా మేనేజ్ చేయాలి? అంటే లైక్ ట్రెంబ్లింగ్ ఉంటుంది, ట్రెమర్స్ ఉంటుంది అని చెప్పేసి వాకింగ్ చేయకుండా ఒకే ప్లేస్లో ఉంటే స్టిఫ్నెస్ ఇంకా పెరిగిపోతుంది. అంటే ఇంకా చాలా స్టిఫ్ అయిపోయి వాళ్ళకి నార్మల్గా ఒక స్టెప్ వేయాలని కూడా ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా మోడరేట్గా వాక్ చేయాలి. కంప్లీట్గా బ్రిస్క్ వాక్ అలాంటివి చేయకుండా మోడరేట్ వాక్ చేసుకోవాలి. అండ్ మీరు అన్నట్లు లైక్ అంటే రెస్ట్ కండిషన్లో ఉండడం వల్ల వెయిట్ కూడా పుట్ ఆన్ అవుతారు. అలా అందుకని చెప్పేసి డైట్లో మనం మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. లైక్ కొద్దిగా తీసుకొని చాలా తీసుకోవాలి ఫుడ్ ఏదైనా ఉందో. సో మనము డైట్లో మనం మేజర్ చేంజెస్ చేసుకుంటే బెటర్ అనుకున్నాం కాబట్టి ఇవాళ కూడా కొంచెం లో క్యాలరీదే తీసుకుంటున్నామని నేను అనుకుంటున్నా. మరి ఏ రెసిపీ చేసుకుంటున్నాం? ఇవాళ మనం తీసుకునే రెసిపీ లో క్యాలరీ రెసిపీ ఏం కాదు, మోడరేట్ క్యాలరీస్ ఉంటుంది. అండ్ ఇవాళ మనం బఠానీ దోశ చేసుకుందాం. బఠానీ దోశ, రైట్. సో బఠానీ దోశ చేసుకోబోతున్నాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బఠానీ దోశకి కావాల్సిన పదార్థాలు: దోశపిండి, ఓట్స్, పచ్చి బఠానీ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పిస్తా, పసుపు, ఉప్పు, ఆలివ్ ఆయిల్. బఠానీ దోశకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. మనం స్టార్ట్ చేసుకుందాం. సో మనం స్టార్ట్ చేసుకుంటూ డిస్కస్ చేద్దాం. అయితే కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకుందాము. ఆ లోపు నువ్వు ప్యాన్ పెట్టేసి. ఓకే. నేను ఫస్ట్ దోశ పిండి తీసుకుంటున్నాను. ఓట్స్, బ్రోకెన్ ఓట్స్ తీసుకున్నాను కొద్దిగా. కావాలంటే మనము పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. పిస్తా తీసుకున్నాను. పిస్తా ఎందుకు తీసుకున్నావు? నట్స్ బ్రెయిన్ హెల్త్కి చాలా అవసరం కాబట్టి నేను దానికోసం పిస్తా తీసుకున్నాను. అండ్ కొద్దిగా బఠానీ పేస్ట్. బఠానీ తోటి చేస్తాం కాబట్టి బఠానీలో ఇంపార్టెన్స్ ఏముంది అంటే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి హెల్ప్ అయ్యేలాగా? బఠానీలో లైక్ బ్రెయిన్ హెల్త్కి కావాల్సిన అమైనో యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దానికోసం అని చెప్పేసి నేను బఠానీ తీసుకున్నాను. మనకు తెలిసింది ఆల్రెడీ నార్మల్గా బఠానీ ఇవన్నీ మంచి ప్రోటీన్ సోర్స్, ఈవెన్ మజిల్కి కూడా చాలా మంచిది. అండ్ బి కాంప్లెక్స్ వైటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను తీసుకున్నాను. కొద్దిగా ఉప్పు, ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం రమ్య. కొంచెం మనకి దోశ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి. ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాము. సో మనం ఆల్రెడీ అన్ని స్పైసెస్ దీంట్లోనే ఉన్నాయి కాబట్టి పర్టికులర్గా వేరే చట్నీ కూడా అవసరం ఉండదు. అవును. ఇది ఒక 2 or 3 తీసుకుంటే ఫుల్ అయిపోతుంది నాకు తెలిసి కదా. 1-2 తీసుకుంటే సరిపోతుంది, అంటే మనం వేసుకున్న సైజ్ని బట్టి. అవును. నార్మల్ చిన్న సైజులో ఉంటే ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. అంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఈవెన్
ఎక్కువ ఫుడ్ ఇచ్చినా కూడా ప్రాబ్లం అవుతుంది. కొంచెం డైజెషన్ మనకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు కొంచెం కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది అనుకున్నాం కాబట్టి మరి ఎక్కువ కూడా ఫుడ్ వాళ్ళు హెల్తీగా ఉండాలి కదా అని అరిగించుకోలేనివి లేదా కొంచెం కాంప్లికేటెడ్గా ఉండేవి అరగడానికి అలాంటివి ఇవ్వకుండా ఉంటే బెటర్. ఎస్, అండ్ మనం తీసుకున్న ఈ రెసిపీలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అలాంటివి ఏమి ఉండదు. ఈవెన్ బఠానీ పేస్ట్ అవన్నీ తీసుకున్నాము, ఓట్స్ కూడా తీసుకున్నాము. వీటి వల్ల డైజెస్టిబిలిటీ పెరుగుతుంది అనమాట. ఈవెన్ గట్ హెల్త్, డైజెస్టివ్ సిస్టమ్ హెల్త్ కూడా పెరుగుతుంది. దీన్ని మనం దోశలా వేసుకుందాం రమ్య. కొంచెం థిక్గా వేసుకుంటేనే బెటర్. మనం ఇక్కడ అన్ని నట్స్ ఉంచుకున్నాం కాబట్టి. సో కావాలనుకుంటే ఆ నట్స్ని మనం పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఆయిల్ లైట్గా వేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం చక్కగా మిక్స్ చేసుకుని దోశలాగా వేసేసుకున్నాము. ఇవి రెండు పక్కన మనము కాల్చేసుకుంటే బ్రౌన్గా అయిపోయినట్టే దోశ రెడీ అయిపోతాయి. సో ఇలాగే మనం ఇంకోటి కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. చూసారు కదండి, చక్కగా ఒక దోశ రెడీ చేసి పెట్టుకున్నాం అండ్ ఇంకొక దోశ ప్రిపేర్ అయిపోతుంది. అయితే ఈలోపు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇందాక డిమెన్షియా అనుకున్నాను. డిమెన్షియా ప్రాబ్లం అంటే మనం ఇంతకుముందు ఎప్పుడో డిస్కస్ చేసుకున్నట్టున్నాం. అంటే అతిమరుపు అండి, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ లాగా మనకి కొంచెం మెమరీ తక్కువగా ఉంటుంది అండ్ ఏజ్తో పాటు మనకి ఎలాగో మెమరీ తగ్గిపోతూనే ఉంటుంది కాబట్టి. సో డిమెన్షియా ఉన్న ప్రతి ఒక్కరికి మనకి పార్కిన్సన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా? డిమెన్షియా ఉన్న ప్రతి ఒక్కరికి పార్కిన్సన్స్ వస్తుంది అని మనం చెప్పలేము. ఓకే, కానీ పార్కిన్సన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సివియర్ స్టేజ్లో డిమెన్షియా అంటే మతిమరుపు ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకే, అంటే మెమరీ లాస్ కానీ లేకపోతే షార్ట్ టర్మ్ మెమరీ లాస్, లేకపోతే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటుంది, లాంగ్ టర్మ్లో కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్తో పాటు చెప్పిందే చెప్పడం లేదా చెప్పిన విషయం కూడా మర్చిపోయి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు. సో అవి కూడా దీంట్లో భాగంగా అనుకోవచ్చు. ఏజింగ్ నుంచి వస్తుందా అది? అంటే ఏజ్ పెరిగే కొద్దీ చాదస్తం పెరుగుతుంది అని వాళ్ళు మర్చిపోవడం వల్ల మళ్ళీ చెప్తున్నారు. మళ్ళీ ఈవెన్ వాళ్ళకి సైకలాజికల్ డిసార్డర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా చెప్పొచ్చు. ఓకే, సో మనం దానికి పార్కిన్సన్కి ఏం సంబంధం లేదు. అంటే పార్కిన్సన్స్ లైక్ ట్రూలీ న్యూరోలాజికల్ డిసార్డర్, అంటే లైక్ కంప్లీట్గా మన నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి డిసార్డర్ అంటూ వస్తుంది. కానీ ఇందులో లైక్ మోటార్ నర్వ్స్ నార్మల్గా ఇప్పుడు హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ షేక్ అవ్వడం కానీ ఇవన్నీ మనం ఆల్రెడీ అనుకున్న సిమ్టమ్స్ ఉంటాయి కదా, ఆ సిమ్టమ్స్ బయటికి కనిపిస్తాయి. అది కాకుండా వేరే సిమ్టమ్స్ ఇప్పుడు సైకలాజికల్ డిసార్డర్స్ అలాంటివి కూడా ఉంటాయి. అండ్ ఈవెన్ స్కిన్కి కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. అండ్ అంటే వెంబడే కనిపించకపోవచ్చు, లైక్ లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళకి అంటే ఎలాంటి క్యూర్ తీసుకోకుండా అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏం చేసుకోకుండా లైక్ అలానే వదిలేస్తే వేరే ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఓకే అండి, దోశ ఆఫ్ చేసేస్తున్నాను, రెడీ అయిపోయింది. యారమ్మ, మంచి కలర్ఫుల్ దోశ రెడీ అయిపోయింది. సో జనరల్గా పసుపు కూడా మనం యూజ్ చేయం కదా రవలి దోశలో, మనం దీంట్లో పసుపు కూడా వేసుకున్నాము. యాక్చువల్లీ టర్మరిక్, పసుపులో కర్క్యూమిన్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది అనమాట. దానివల్ల పార్కిన్సన్స్ డిసీజ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అవి తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఆ ప్రాబ్లమ్ని కొద్దిగా రిలీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దానికోసం అని చెప్పేసి నేను టర్మరిక్ యాడ్ చేశాను. రైట్, అయితే దోశలు అయితే రెడీ అయిపోయాయండి. మరి బఠానీ దోశకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. బఠానీ దోశకి కావాల్సిన పదార్థాలు: దోశపిండి, ఓట్స్, పచ్చి బఠానీ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పిస్తా, పసుపు, ఉప్పు, ఆలివ్ ఆయిల్. బఠానీ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో దోశల పిండి, ఓట్స్, పిస్తా ముక్కలు, పచ్చి బఠానీ పేస్ట్, ఉప్పు, నీళ్లు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి దోశపిండి మిశ్రమంలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని దోశలాగా వేసి కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బఠానీ దోశ రెడీ. బఠానీ దోశకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో వేడి వేడి దోసస్ రెడీ అయిపోయాయి కాబట్టి
చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనం బఠానీలు విడిగా అయితే ఏరి పక్కన పెట్టేస్తుంటారు పిల్లలు కానీ ఎవరైనా కానీ. సో దీంట్లో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా అనిపిస్తుంది. అండ్ ఉత్తి దోశనే మనం హ్యాపీగా ఎన్ని కావాలంటే అని తినచ్చు, కానీ వెయిట్ పెరుగుతారు కాబట్టి 2 సరిపోతాయి, 2 or 3. అండ్ ఇందులో మనం పచ్చిమిర్చి వేసాము. చాలా మందికి లైక్ ఏజ్ పెరిగిన వాళ్ళకి పచ్చిమిర్చి తీసుకుంటే సెన్సిటివిటీ ఉంటుందన్నమాట. దానివల్ల వాళ్ళకి గ్యాస్ట్రిక్ డిసార్డర్స్ రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. వాళ్ళకి కంటిన్యూస్గా కడుపులో మంట అని చెప్పేసి కంప్లైంట్ చేస్తుంటారు. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం పచ్చిమిర్చి అవాయిడ్ చేసి నార్మల్ ఏదైనా చట్నీతో తీసుకుంటే సరిపోతుంది. ఓకే, అసలు ఓవరాల్గా అయితే ఇది చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈ ప్రాబ్లంకి హెల్ప్ అవుతుందని అనుకున్నాం. అలాగే రెగ్యులర్గా కూడా మనం చక్కగా ఇలాంటివన్నీ చేసుకుంటే మనం బఠానీలు లాంటివి యూజువల్గా ఎప్పుడో ఒకసారి అదేదో మనకి వీకెండ్స్ వస్తే బిర్యానీలో వీటిలో వాడడానికి తప్ప దేనికి యూజ్ చేయం. సో ఇలా కనుక తీసుకున్నట్టయితే సో దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అందరికీ అవసరమే, ఓన్లీ ఇలాంటి పేషెంట్స్కి అవసరం అని ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి న్యూట్రియంట్ అందరికీ అవసరమే. ఏమంటారు రవ్లి? అవును, అంటే మనం రెగ్యులర్గా చేసుకున్న దోశనే మనం ఎక్కువ న్యూట్రిటివ్ వాల్యూ పెంచి మనకు కావాల్సిన లైక్ కాంపోనెంట్స్ అన్నీ యాడ్ చేసి మనం తీసుకున్నాం. అంటే ఇంట్లో మనం రెగ్యులర్గా వంట చేసుకున్నప్పుడు కూడా లైక్ అంటే చాలా మంది లైక్ మమ్మీ వాళ్ళు పాటించిన పద్ధతి అంటే దోశ అంటే లైక్ ప్లెయిన్ దోశనే చేసుకోవాలి, అంటే దాని వరకు మాత్రం రిస్ట్రిక్ట్ అయి ఉంటారు. అలా కాకుండా లైక్ మనకు కనిపించిన వెజిటేబుల్స్ కానీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి చేసుకుంటే మనం తీసుకున్న క్యాలరీస్ అంటే ఎక్కువ క్యాలరీస్ పెరగకుండా లైక్ తీసుకున్న కొద్ది క్వాంటిటీలోనే మనకు కావాల్సిన వేరే న్యూట్రియంట్స్ అన్నీ కూడా వస్తాయి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రవ్లి. సో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో పాటు అండ్ పార్కిన్సన్ గురించి చాలా విషయాలు చెప్పావు. థ్యాంక్ యూ. ఓకే, సో చూసారు కదండి, చక్కగా మనం బఠానీ దోశ చేసుకున్నాము. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈ పర్టికులర్ ప్రాబ్లంకి పార్కిన్సన్కి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. ముందు నుంచి కూడా తను చెప్పినట్టు న్యూట్రియంట్స్ ఎక్కువగా తీసుకున్నట్టయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. మనకి రోజు బయటకు వెళ్ళి ఆర్డర్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా తప్పుతాయి. ఇంట్లోనే చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటే దాని న్యూట్రిటివ్ వాల్యూని పెంచుకోవచ్చు, హెల్దీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. సో రేపటి ఎపిసోడ్లో ఇంకా బోర్డెన్ విషయాలు తెలుసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్.